ఓకే సత్యం గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న కలెక్టర్లతో మీటింగ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏ నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా, మీరు బెస్ట్ కలెక్టర్ అవ్వాలి, అవార్డ్స్ తీసుకోవాలి, మేము ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉంచేవాళ్ళు, ఇప్పుడు కూడా అట్లా ఉంటుంది, కానీ బెస్ట్గా ఉంటే కాకపోతే మేము ఏం చేయలేము, పెన్షన్లు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ తర్వాత డిస్కమ్ల గురించి మాట్లాడదాం సార్. కలెక్టర్లు కీలకమైన పాత్రధారులు. దరిదాపు 5 ఏళ్లకోసారి లేదా 2 ఏళ్లకోసారి ప్రధానమంత్రి కూడా డైరెక్ట్ గతంలో కలెక్టర్లను అడ్రస్ చేశారు. కలెక్టర్లు కీలక పాత్రధారులు కాబట్టే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. రెండోది, బెస్ట్ గవర్నెన్స్ అనేది మంత్రుల నుంచి రాదు, కలెక్టర్ల నుంచే వస్తుంది. కాబట్టి దరిదాపు కలెక్టర్ కింద చిన్న పెద్ద డిపార్ట్మెంట్లు కలిసి నా అంచనా ప్రకారం 156 డిపార్ట్మెంట్లు ఉంటాయి, 156 శాఖలు ఉంటాయి. వీటన్నిటినీ మానిటరింగ్ చేసేది కలెక్టరే. కాబట్టి అటువంటి కలెక్టరు పాజిటివ్గా ఉన్నారనుకోండి, పాజిటివ్గా ఉన్న కలెక్టర్ ఉన్న చోటల్లా ఒక మంచి రిజల్ట్స్ వచ్చినటువంటి ఉదాహరణలు, కేస్ స్టడీస్ మీకు అవుపడతాయి. ఒకప్పుడు 25 ఏళ్ల కింద ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తున్నప్పుడు తమిళనాడులో పుడుకొట్టై డిస్ట్రిక్ట్ కలెక్టరు 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి అందరు మహిళలు సైకిల్ దొక్కటం నేర్పాడు. వాళ్ళలో ముభావం పోవాలి, చొరవ పెరగాలని. అట్లాగే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి కలెక్టర్ కేరళలో పనిచేసినప్పుడు చాలా కీలక పాత్ర పోషించిండు. అట్లాగే కేరళలో ఈ మన మొన్న వచ్చినటువంటి వైరస్ దాంట్లో కరోనా సమయంలో నోడల్ ఆఫీసర్ ఉన్నటువంటి అతను మన తెలుగు ఆఫీసరే. అక్కడ మిగతా ఇండియా అన్నిటికన్నా మార్టాలిటీ రేట్ తక్కువ ఉంది కేరళలో. ఇట్లా చాలా మంది మన జీవితంలో 30-40 ఏళ్ల అబ్జర్వేషన్ లో కీలక పాత్రధారులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు కలెక్టర్లు ఉన్నారు. కాబట్టి అటువంటి కలెక్టర్లు పాజిటివ్గా అన్ని జిల్లాలో పాజిటివ్గా చేశారనుకోండి. అన్ని జిల్లాల్లో కేవలం కలెక్టర్ అంటే అడ్మినిస్ట్రేటరే కాదు, బ్యూరోక్రటరే కాదు, అది హ్యూమనిస్ట్ కూడా. కాబట్టి ప్రజల్ని దగ్గర తీయాలి, ప్రజల దగ్గరికి పోవాలి, తర్వాత అవినీతికి దూరంగా ఉండాలి, తర్వాత పైన ఉన్నటువంటి మంత్రుల్ని గవర్నమెంట్ కన్విన్స్ చేసి జిల్లాకు ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కీలక పాత్రధారులు అవుతారు. కాబట్టి కలెక్టర్లు సహకరిస్తే రాష్ట్ర అభివృద్ధిలో ఒక నాణ్యమైనటువంటి అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసేది కొంత, చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకునే వాళ్ళు కొంతమంది అసలు ఇటువంటి తేడాలు ఉండొచ్చు ఈ రాజకీయ నాయకుల్లో. కానీ కలెక్టర్లు అడ్మినిస్ట్రేటర్లు కాబట్టి వాళ్ళు చేసిందే కనపడుద్ది, దాంట్లో సస్టైనబిలిటీ ఉంటుంది. ఇవాళ ఒక రోడ్డుకు ప్రారంభోత్సవం చేసిపోతాడు మంత్రి, కానీ రోడ్డు పూర్తయ్యేంత వరకు ఆ కార్యక్రమాన్ని ఏడాది పాటు సస్టైన్ చేసేది, ఏడాది పాటు మానిటరింగ్ చేసేది ఎవరంటే కలెక్టరే. కాబట్టి ఆ కలెక్టర్ల మీద దాని క్వాలిటీ ఉంటుంది. సూపరింటెండెంట్ ఇంజనీర్, రోడ్ R&B సూపరింటెండెంట్ ఇంజనీర్ తోటి కుమ్మక్కై కాంట్రాక్టర్ ఎంత పర్సెంటేజ్ పంపిండు, నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తామని కలెక్షన్ చేసుకుంటే అనుకోండి, అక్కడితోటి ఎండ్ ది మ్యాటర్. ఆ క్వాలిటీ పోద్ది. తర్వాత అది ఒకడు లంచం ఇచ్చినాక అది ఒక్కడితోటి ఆగదు, ఆ చర్చ నడుస్తూనే ఉంటది. ఒకసారి ప్రజలకు కమిషన్లో లేకపోతే నిజాయితీ లేదనుకుంటే రెస్పెక్టబిలిటీ కూడా ఉండదు. అందుకని కీలకమైనటువంటి పాత్రధారులు కలెక్టర్లు కాబట్టి అందులో ఆయన చంద్రబాబు నాయుడు అనుభవం కూడా ఉంది కలెక్టర్లతోటి. కాబట్టి అటువంటి కలెక్టర్లు అందరూ కూడా సహకరిస్తే మంచి గవర్నెన్స్ ఉంటుంది, ప్రజల్లో ప్రభుత్వానికి పేరు వస్తుంది. ప్రభుత్వం గురించి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం గాని, సీఎం అవిగా సహజంగానే అయిపోయిన గవర్నమెంట్ లో వచ్చిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ లో తప్పులు చెప్తా ఉంటారు. అది ప్రజెంట్ గవర్నమెంట్ ఎలివేషన్ కు ఉపయోగపడతా ఉంటది. రేపు చంద్రబాబు నాయుడు పోయి మళ్ళీ ప్రభుత్వం వస్తే కూడా ఇట్లా చెప్తుంటారు. బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతీశారు, దాన్ని మళ్ళీ మీరు గాడిలో పెట్టడానికి మీ యొక్క సహాయ సహకారాలు కృషి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చి క్యాపిటల్ వచ్చి బయటికి పోయినాయి, కొన్ని సొంత రాష్ట్రం పారిశ్రామికవేత్తలు కూడా బయటకు పోయారు. ఆ పొలిటికల్ వెంజెన్స్ ఉండకూడదు క్యాపిటల్ విషయంలో. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పోతే కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పాడు, మీరు మరిన్ని పెట్టుబడులు చేసుకురండి అని. అందుకని అది పెట్టుబడులు అనేటువంటి ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే జాబులు ఎన్ని ఉంటాయండి? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా 5 ఏళ్ల కలిపి 1,02 లక్షల కన్నా ఎక్కువ వేయలేదు, ఎన్ని మాటలు చెప్పినా. కాబట్టి మొత్తం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కు ఆసరా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే, పెట్టుబడులే. ఇదివరకు విదేశీ పెట్టుబడులు కూడా ఒక దోపిడీ సాధనంగా వర్ణించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు
సమీకరించుకుంటే ఉద్యోగులు నిన్నటి లెక్కల ప్రకారం ఏదో తెలంగాణలో ఐటీలో 9,75,000 మంది పనిచేస్తున్నారని ఒక వార్త. కాబట్టి ఆంధ్రాలో కూడా రేపు 10 లక్షల మంది ఐటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, దాని ఎక్స్పోర్ట్స్ 2 లక్షల కోట్లు ఉంటాయి, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా అందుకని వాళ్ళ ఎడల అనుసరించే వైఖరిలో నాకు నాకు చంద్రబాబు నాయుడుకు సందా ఇచ్చాడా, నా పార్టీకి సందా ఇచ్చాడా చూడకూడదు. అది అది తర్వాత వాళ్ళ అభిమానం ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ. కాబట్టి ఇవాళ కలెక్టర్ల యొక్క గవర్నెన్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా కాపాడుకోవాల్సినటువంటి